ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 10 గంటల 8 నిమిషాలకు మంత్రి బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో 3 లక్షల కోట్లు దాటింది. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు కాగా రెవెన్యూ లోటు 33,185 కోట్లు ఉంది. ద్రవ్యలోటు 79,926 కోట్లు ఉంది. మూలధన వ్యయం 40,635 కోట్లుగా ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక కామెంట్లు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హీరోషీమాపై అణుదాడితో పోల్చారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మర్చిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారని తెలియజేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు. నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటును ఎంచుకున్నారని గుర్తు చేశారు. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరవలేమని వ్యాఖ్యానించారు. రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని స్పష్టం చేశారు. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మార్చి 31, 2025 నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ను సభ ముందు ఉంచారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 48,340 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని అన్నారు. వికసిత్ భారత్కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి చెందుతోందన్నారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యమని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 120 కోట్ల రూపాయల విత్తన రాయితీ చెల్లించామని, 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని అచ్చెన్నాయుడు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయానికి 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు.
వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం తీసుకువచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. గ్రోత్ ఇంజన్లుగా 11 పంటలని, ఎరువుల నిర్వహణకు 40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి 61 కోట్ల రూపాయలు, వ్యవసాయ యంత్రాల రాయితీకి 139 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. 7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. డ్రోన్ల రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు కేటాయించామని, 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. వ్యవసాయ యాంత్రీకరణకు 219 కోట్ల రూపాయలు, విత్తన రాయితీ పంపిణీకి 240 కోట్ల రూపాయలు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద 250 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమలుకు 9,400 కోట్ల రూపాయలు, ఉచిత పంటల బీమా కోసం 1,023 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి ఏటా 20,000 అందించేలా కేటాయింపులు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర శాసన మండలిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేసింది. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర శాసన మండలిలో ప్రకటించారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ను సరఫరా చేస్తుందన్నారు. మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయం 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేశామని మంత్రి తెలియజేశారు. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీస్ మరియు బోధకుడు అవసరమని చెబుతూ ఉంటారు. కానీ రైతు ప్రతిరోజు అవసరం, 3 పూటల అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతలను ప్రగాఢ కృతజ్ఞతాభావంతో మేము మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉత్తమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్తును సరఫరా చేస్తోంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో మరో హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను.
అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుంది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకోవడం సహా సాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనే ఈ పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుందన్నారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది నుంచి అమలు చేయనుంది. మొదట ఎంపిక చేసిన 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇందులో 5,869 కుటుంబాలు ఉంటాయన్న సీఎం అట్టడుగున ఉన్న పేదలను ఆదుకోవడమే పథకం లక్ష్యమని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో గురువారం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకోవడం సహా సాయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనే ఈ పథకం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా P4 అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు. P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారం, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు P4కు అర్హులు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తొలి విడతగా ఇప్పటికే ఏపీలోని 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇది మార్చి 2 నాటికి పూర్తి కానుంది. ఈ జిల్లాలో మొత్తం 52 లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటికీ 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. రెండో విడత మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8న సర్వే ప్రారంభించి 18న పూర్తి చేస్తారు. 16 జిల్లాల పరిధిలో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఈ సర్వేలు అట్టడుగున ఉన్న వారిని గుర్తించడానికే తప్ప ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల్లో ఎలాంటి మార్పులు చేయబోరు. లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడ ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే పరిమితమవుతోంది. ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఉగాదికి P4ను ప్రారంభించి ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలను సమృద్ధి బంధనంలో నమోదు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెట్టే బడ్జెట్ పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ను రూపొందించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెట్టే బడ్జెట్ పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేబినెట్లో ఆమోదానికి ముందు తన నివాసంలో ఆర్థిక శాఖ అధికారుల సమక్షంలో ఈ పూజలు చేశారు. ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత శాసనసభలో బడ్జెట్ను పయ్యావుల ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సమయంలో అమరావతిలోని వెంకటాయపాలెనికి ఆర్థిక మంత్రి పయ్యావుల వెళ్లారు. వెంకటాయపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. దాదాపు 3.24 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ను రూపొందించారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను పయ్యావుల కేశవ్ చేశారు. కేబినెట్ భేటీలో బడ్జెట్కు ఆమోదం తెలియజేశారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు బడ్జెట్ పత్రాలను అందజేశారు. 2025-26 వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ 2025-26 వార్షిక బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 3.22 లక్షల కోట్ల రూపాయలతో ఏపీ బడ్జెట్ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు. ఇందులో వ్యవసాయానికి 48,340 కోట్ల రూపాయలు, వైబిలిటీ గ్యాప్ ఫండ్ 2,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి 50,000 రూపాయలు, ఎస్టీల గృహ నిర్మాణానికి 70,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య భరోసాకు 31,613 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు మంత్రి తెలియజేశారు.
ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు కేటాయించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తింపు చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టారు. ఎటువంటి జాప్యం లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్లో ప్రస్తావించారు. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. మర మగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభించనుంది. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. టిట్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. దీపం 2.0 కింద నిధులు కేటాయించారు. ఆదరణ పథకం పునః ప్రారంభించిన కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపునకు కట్టుబడి ఉందని తెలియజేశారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని 65.69% పోలింగ్ నమోదైనట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. 78,063 మంది ఓటర్లకు గాను 51,279 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. ఎన్నికల పోలింగ్కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు గురువారం సాయంత్రం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రిసెప్షన్ సెంటర్కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రిసెప్షన్ సెంటర్ను కలెక్టర్ లక్ష్మీష పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినందున ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. మార్చి 3వ తేదీన గుంటూరులో కౌంటింగ్ జరుగుతుందని తెలియజేశారు. మద్యం దుకాణాలు మూసివేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం, స్థానికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. ప్రత్యేక తక్షణ స్పందన బృందాలు అప్రమత్తంగా ఉండడం, చర్యలన్నీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు దోహదం చేసినట్లు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో క్యూ లైన్లు పెద్దగా ఉన్నప్పటికీ అవసరమైన నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీష అభినందనలు తెలియజేశారు. ఇది ఎక్కడ ఆర్డీ ఎక్కడ ఉన్నాడు? గుంటూరు కృష్ణా కాన్స్టిట్యున్సీలో భాగంగా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు 112 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడే రిసెప్షన్ కౌంటర్లో ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ రూట్ వారీగా
పూల్డ్ అయిన ఏదైతే మిషన్స్ ఇవి ఉన్నాయో మన బాక్సెస్ ఉన్నాయో బ్యాలెట్ బాక్సెస్ అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడే డిసిషన్ కౌంటర్లో ఇక్కడ అన్నీ చెక్ చేసి సో దాన్ని వెరిఫై చేసి ఇక్కడ టెంపరీ స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసి రేపు ఉదయాన్నే అంటే ఇక్కడ టెంపరీ స్ట్రాంగ్ అన్ని బూత్ నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరుకి కౌంటింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని బందోబస్తు ఏర్పాటు, అలాగే ఎస్కోర్టు, పోలీస్ సిబ్బంది, అలాగే ప్రొటెక్టెడ్ వెహికల్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు పోలింగ్లో చూసుకుంటే మనకు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో 65.69% టర్న్అవుట్, అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పోలింగ్ పర్సంటేజ్ 65.69% అయ్యింది. 78,063 ఓటర్స్ ఉండగా మనకు 51,279 మంది వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం పర్యవేక్షణ మీకు ఇప్పుడే చెప్పినట్టు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ పెట్టి 100% వెబ్ కాస్టింగ్ కింద కమాండ్ కంట్రోల్ రూమ్తో మనం మానిటర్ చేయడం జరిగింది. ఎక్కడ ఏవి అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగలేదు. సంఘటనలు అన్ని దగ్గర చాలా సజావుగా పీస్ఫుల్గా జరిగింది. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని లాంగ్ క్యూ లైన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు లాంటిది షేడ్ అయితేనేంటి, వాటర్ అయితేనేంటి సపోర్టు ఇచ్చి అక్కడ లెంత్ ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేసి అందరూ ఓటు హక్కును వినియోగించి వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు. వేద మంత్రాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. భక్తజన సందోహంతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని కన్యకా పరమేశ్వర అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని కెనాల్ రోడ్లో రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై నుంచి గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి, పాత శివాలయం నుంచి భద్రకాళి సమేత వీరభద్రస్వామి, గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, వసంత మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో ఉంచి ఊరేగింపుగా రథం సెంటర్కు తీసుకొచ్చారు. వేదమంత్రాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. భక్త జన సందోహంతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు, పోలీసులు రథాన్ని ముందుకు లాగారు. అమ్మవారి ఆలయం నుంచి కనకదుర్గానగర్ మీదుగా పాత శివాలయం, కెనాల్ రోడ్ నుంచి రథం సెంటర్ వరకు ఉత్సవ మూర్తులతో రథోత్సవం నిర్వహించారు. ఆది దంపతులు మహారథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవం తర్వాత ఉత్సవ మూర్తులను అదే పల్లెకిలో ఇంద్రకీలాద్రిపైకి చేర్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ దుర్గా మల్లేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పండితులు సిపి రాజశేఖర్ బాబు ఆకాంక్షించారు. కన్యకా పరమేశ్వరి అన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో గత 150 సంవత్సరాలుగా రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సిపి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అవకాశం నాకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు సిపి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ సభ్యులు ఊరేగింపు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్, డిప్యూటీ ఈవో రత్నరాజు, ఏఈఓ రమేష్, పాత శివాలయం ఈవో నటరాజన్ షణ్ముఖం, వసంత మల్లికార్జున స్వామి ఆలయ ఈవో వెంకటరెడ్డి, వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
దాదాపు లక్షల్లో జనాలు వస్తారు, భక్తులు వస్తారు. వారికి అమ్మవారు వారి కోరికలు తీర్చడం అనేది చాలా రోజుల నుంచి వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఇంత ఘనంగా ఈ ఏర్పాట్లను ఏర్పరిచిన అన్నసత్రం కమిటీ చైర్మన్ బచ్చు ప్రసాద్ గారు, అదేవిధంగా రాజేష్ గారు, అదేవిధంగా వైశ్య సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకందరూ తెలుసు, ఈ కన్యకా పరమేశ్వర అన్నసత్రం దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. వారి సేవలు మనము ఖచ్చితంగా శ్లాఘించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెన్నై నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని విశాఖపట్నం వెళ్లేందుకు సిద్ధమైన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గన్నవరం నుంచి విశాఖపట్నం బయలుదేరే సమయంలో ఈ లోపాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా స్పందించి విమానాన్ని తిరిగి గన్నవరం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 54 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యాలరావు కూడా ఉన్నారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.